నూతన రోజు ఆరాధన చేసుకోని పురుగులు ఆనందించుకోవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమలు సంగలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తుని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తుని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సుధలతో దుర్గమును సాధించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. సుధలతో దుర్గమును సాధించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదెను, మరణము గెలించిన బహుధీరుడాశయం. నీయందు ధైర్యమును నే పొందుకొనేదెను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుధరములకు శోభాతిశయముగా చేసిదివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసిదివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగలైన శత్రువును కరుణించువాడవు నీవే.
శూరులు నీ ఎదుట వీరుడు కానన్నాడు, జగత్తుని జయించిన జయశీలుడామె. శూరులు నీ ఎదుట వీరులు కానన్నాడు, జగత్తుని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలను నీ సామర్థ్యమును, కొని ఆడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. హల్లెలూయా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. హల్లెలూయా. తండ్రి మా ప్రాణమైన యేసే మీకు ఆరాధన తండ్రి, మా ధ్యానమైన యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా మమ్మల్ని ప్రాణం బట్టి ప్రేమించిన మీ గొప్ప ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ ఆమె కన్ను దర్శి ఎల్లప్పుడు దేవా మా అందరి మీద ఉన్నటువంటి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. అగ్నిచాల కన్నులు కలిగిన యేసే మీ చూపు తండ్రి మా మీద ఉన్నవాటి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా జగత్పునాది వేయబడకు మునిపే తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి, యేసే మీకు ఆరాధన తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్న దేవా, పిలిచిన దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మా కొరకు తండ్రి పరలోకం నుండి దిగివచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని వెదగి వచ్చిన దేవా మీకు వందనాలు. మమ్మల్ని వెదగి రక్షించిన గొప్ప యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి, మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క బలహీనత దేవా మీరు చూడలేదు కాబట్టి వందనాలు తండ్రి. మా కొదువులు మా పాపాలు అందు కూడా ప్రభా మీ యొక్క రక్తం ద్వారా క్షమించినటువంటి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి వందనాలు తండ్రి. శత్రులుగా ఉన్నప్పుడు కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించిన ఈ గొప్ప పరిశుద్ధమైన ప్రేమను బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీ గొప్ప ప్రేమను బట్టి మేమందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యేసే మీకు ఆరాధన తండ్రి, ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ వలన మా హృదయంలో వచ్చినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. అనుదినం తండ్రి మాకు ఆలోచన అనుగ్రహించి నడిపిస్తున్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ఆరాధనంతా కూడా మీకు అర్పిస్తున్నాం యేసు నామములో తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక స్నేహ వందనాలు. దేవుడు మంచి రోజు మనం బ్రతుకులో ఇప్పుడు దాకా చూడలేదు కొత్త రోజు. న్యూ ఇయర్ వచ్చినప్పుడు చాలా మంది ఎంతో ఆనందించారు, దానికి చాలా సంతోషం. అలాగే ఈ రోజు కూడా ప్రియుల దేవుడు న్యూ డే దేవుడు ఇచ్చామన్నమాట. న్యూ డే దేవునికి స్తోత్రం. కాబట్టి కొత్త రోజు దేవుడు ఇచ్చిన ఒకటి నేను నమ్ముతున్నాము. మీరందరూ చాలా హ్యాపీ ఉన్నారని నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుడు ఇచ్చినది ఏదైనా ప్రియులారా, దేవుడు ఇచ్చినది శ్రేష్టమైనది అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, శ్రేష్టమైనది నాకు మీకు అనుగ్రహించే దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే శ్రేష్టమైనది దేవుడు మనకు అనుగ్రహించాము. శ్రేష్టమైనది గొప్ప శ్రేష్టమైనది అంటే మనం చూసినట్లయితే తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మనకు చేశాడు. అంటే మనం బిలీవ్ చేయాలి. మనం నమ్మిన వారం హల్లెలూయా. ఇప్పుడు నమ్మిన హృదయంలో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయం ధ్యానంగా మార్చబడిన దేవునికి స్తోత్రం. మనం ప్రాణంగా మార్చబడిన ప్రియులారా మనం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము దేవునికి స్తోత్రం. కాబట్టి అదే దేవుడు ప్రియులారా మనకు చక్కని మంచి రోజు కూడా అనుగ్రహించాం. అలాగే ఈ రోజు మన మీటింగ్ లో పాల్పొందుతున్న పరిశుద్ధులందరిని బట్టి దేవునికి స్తోత్రం. వారిని కూడా ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించామని, సహవాసంలోనికి అనుగ్రహించామని ప్రియులారా మనం సత్యం మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఇచ్చినదంతా కూడా ప్రియులారా శ్రేష్టమైనదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ఇంకా ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మన బ్రతుకు అనమాట. మన ప్రాణం అంటే మనం బ్రతుకు కూడా ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు దేవుడు ఈ జీవితం నాకు మీకు అనుగ్రహించిన కాబట్టి అనుగ్రహించిన జీవగల దేవుల్లో ప్రియులారా మనం అనుదినం ఆధారపడుతున్నప్పుడు మన జీవితం తప్పకుండా జయ జీవితంగా మార్చబడుతుంది అన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా కొన్ని విషయంలో మీరు ఓడిపోయిన స్థాయిలో కొందరు ఉండవచ్చు, కొందరు లేదు కావచ్చు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏదైనా ఏరియాలో ప్రియులారా మీరు ఓడిన స్థాయిలో, పడిపోయిన స్థాయిలో ఉంటే మనం ఏం చేసుకోవాలి? బాధపడడం కాదు, దాని గురించి ఆలోచన చేసుకొని తల వెంట్రుకలంతా కూడా పడిపోవడం కాదు. కానీ ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? నిన్ను
నిర్మించిన యెహోవైన దేవుడు, నిన్ను సృష్టించిన జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మృత్యుంజయుడు, సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడు, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి, ఆది మందం అని ఎరిగిన దేవుడు. ఆ జీవం కలిగిన దేవునిలో ప్రియులారా నేను మీరు హృదయపూర్తిగా ఆధారపడాలి. దేవుని మనం టెస్ట్ చేయాలి, ఆధారపడాలి. చాలాసారి ఆ విషయంలో కొందరు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే సొంత బుద్ధి చాలాసారి ఒప్పుకోలేదు. సొంత బుద్ధి కొన్నిసారి అడ్డుపడుతుంది. జీవగల దేవుల్లో ఆధారపడడానికి సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత తలంపులు, సొంత శక్తి. హల్లెలూయా. కాబట్టి కొందరు ఫైనాన్షియల్ గా చాలా మనీ పవర్ ఉన్నవారు, లేదంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతున్న వారు, ఆస్తిపాస్తుల మీద ఎక్కువ ఆధారపడుతున్న వారు చాలాసారి వారు మిస్ అయిపోతుంది. సత్యగారితన్న జీవగల దేవుల్లో ఆధారపడి బ్రతకడం మిస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మనందరం సత్యగారితన్న దేవుడు ఎవరైనా మనకు అర్థమైంది, అది మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు అని, నజరేయుడైన యేసుక్రీస్తు అని. కాబట్టి ఆ క్రిస్తులో ఆధార పెడుతున్న వారుగా మనందరూ ఉన్నామన్నమాట. అందుకొరకు మనం ఈ రోజు ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తున్న వారు ప్రియులారు మనం చూస్తున్నాం. కొందరు మనం చూసినట్లయితే వారి జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎంత ప్రాబ్లం, ఎంత పెద్ద గాని చిన్న గాని సమస్యలు వచ్చినా వెంటనే యేసుతో మాట్లాడతారు, యేసుతో ప్రార్థన ఇస్తారు. అంటే యేసుతో మాట్లాడటం అంటే వారు దేవునిలో ఆధారపడుతున్నాం అనమాట. ఆధారపడుతాను. వారికి సొంత బుద్ధి, సొంత జ్ఞానం లేదని కాదు, మనీ లేదని కాదు, ఆస్తిపాస్తులు లేదని కాదు. ఆయన తెలుసు ఈ ఆస్తిపాస్తుల కంటే, డబ్బు కంటే, మనుషుల కంటే జీవగల దేవుడు నాకు సహాయం చేస్తాడు అని వారికి విశ్వాసం ఉంది అనమాట. మనకు తెలుసు, మన గత కాలంలో ప్రియులారా మనం చూస్తే ఎన్నో విషయానికి మన దేవునిలో మనం యేసుక్రీస్తులో మనం ఆధారపడినప్పుడు జీవగల దేవుడు మనకు సహాయం చేశాడు. అది మనకు మన విశ్వాసాన్ని అది బూస్టప్ చేస్తుంది. మన విశ్వాసానికి అది బలం వస్తుంది. వాక్యం ద్వారా మన విశ్వాసానికి బలపరచబడుతుంది. ఇద్దరు సాక్ష్యం దేవుడు చేస్తున్న మేలు గురించి మనం విన్నప్పుడు అది మనకు విశ్వాసం కట్టుతుంది. అది మాత్రం కాకుండా ప్రియుల గత కాలంలో మన జీవితంలో జరిగిన అనుభవాలు కూడా ప్రియులు, దేవుడు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం తలచినప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారు మనం చూస్తున్న దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉంది. అది మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు అందు కూడా మన విశ్వాసం కట్టబడుతుంది అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా విశ్వాసం కలిగిన మనం ఇప్పుడు జీవం కలిగిన దేవుల్లో మనం ఆధారపడతాం. అంటే జీవం కలిగిన దేవుల్లో ఆధారపడుతున్న నేను మీరు సిగ్గుపడలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది కీర్తనలు గ్రంథము ప్రియులారా 139 అధ్యాయము, కీర్తనలు 139 అధ్యాయము ప్రియులారా 13వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నా అంతర్యంతరములను నీవే కలుగజేస్తుదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. దేవునికి స్తోత్రం. కాబట్టి నన్ను దేవుడు ధర్మించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే మేడ్ ఇన్ గాడ్ అనమాట. దేవుడు మనల్ని సృష్టించాము, దేవుడు మనల్ని కలిగేసాము, దేవుడు మనల్ని అద్భుతంగా నిర్మించాము. యూ మేడ్ ఆల్ ద డెలికేట్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ అండ్ knit me together in my mother's womb. తల్లి గర్భములో దేవుడు మనల్ని నిర్మించామని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని నిర్మించామన్నమాట. తల్లి గర్భములో మనం నిర్మించాం. కాబట్టి ఆ కాబట్టి ఆ నిర్మించిన దేవుని ప్రియులారా మనం గుర్తించాలి. ఆ నిర్మించిన దేవుని మనం మర్చిపోవద్దు అనమాట. హల్లెలూయా. జీవగల దేవుని మనం మర్చిపోవద్దు. దేవునిలో మనం ఆధారపడి ఉండే ప్రతి సమస్యలకు తప్పకుండా ప్రియులారా మనకు పరిష్కారం ఉంది. మీ జీవితంలో అనుభవిస్తున్న ఏ సమస్య అయినా సరే దానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సాధ్యమన్నమాట. కాబట్టి మనం ఆధారపడాలి, యేసులో మనం ఆధారపడాలి. తప్పకుండా జీవగల దేవుడు మీకు సహాయం చేస్తాడు. నిరంతరం యేసుక్రీస్తులో ఆధారపడుతున్న వారు దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రశంస, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తారు నిరంతరం. కొందరు మనం చూస్తుంటే ఆశీర్వాదం కొరకు వారు వస్తారు. ఆశీర్వాదం అంటే దేవుని నుండి ఆశీర్వాదం పొందాలి, తర్వాత దేవుని నుండి దూరమై వెళుతున్న వారు ఉన్నారు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదం కొరకు వచ్చినా గానీ, సమస్య నుండి విడుదల కొరకు వచ్చినా గానీ ప్రభుత్వమైన సహవాసంలో కొనసాగించబడుతుంది. వారు ఎక్కువ దేవుని అనుభవిస్తున్నమాట. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే టెంపరీ వస్తారు, వెళతారు ప్రభు దగ్గరే. కొందరు మనం చూసినట్లయితే ప్రభు దగ్గరే స్వస్థ కొరకు వచ్చి ఉండవచ్చు, సమాధానం కొరకు వచ్చి ఉండవచ్చు, నెమ్మది కొరకు వచ్చి ఉండవచ్చు. కానీ తర్వాత ప్రభువుతో కనెక్ట్ అయిపోతే తర్వాత ప్రభువును హత్తుకొని
ప్రభువును ప్రాణం కంటే ప్రేమించుకొని ప్రభువును హత్తుకొని ప్రభుత్వం కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ప్రియులను కలిసి నూతన స్థాయిలో ముందుకు వెళుతున్న వారు లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు లోతైన ఆశీర్వాదంలోనికి వారిని జీవంగల దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం ప్రియులను మనం చూసినదే బయటకు మనకు కొన్ని ఆశీర్వాదాలు ఉంది. అలాగే ఆశీర్వాదంలో కూడా లోతైన అనుభవం ఉంది అనమాట. ఇప్పుడు మీరు ఆశీర్వాదం అనుభవిస్తున్నారు, ఎందుకంటే సువార్త మీరు రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నా కాబట్టి మీరు ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాద పూర్ణ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం లోతుగా మనం అనుభవించాలంటే ప్రభుత్వం మనం సమయం గడపాలి. ప్రభువుకు ఫస్ట్ ప్రయారిటీ మనం యేసుక్రీస్తుకు ఇవ్వాలి, యేసే మాటకు మనం లోబడాలి, యేసుక్రీస్తుకు ఇవ్వాలి అనమాట. అప్పుడు లోతైన ఆత్మీయ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా మనను నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని నిర్మించాం కాబట్టి ఈ భూమిలో ప్రియులారా మనం బ్రతుకుతున్నాము, దేవుని పొడి పొందిన కాబట్టి మన జీవితంలో కూడా రకరకాల సమస్యలు రావచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా నిన్న రాత్రి అంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపాము. కాబట్టి ఒక దేవజనుడు ఆమె కూర్చున్నాము, కానీ పక్కన అంటే ఒక నీళ్లతో నింపబడాము ఒక ఏరియా, కానీ అది ప్రియులారా దేవుడు చూపాము ఏంటిదంటే సుసైడ్ అలాంటి ఉన్న పరిస్థితి కలిగిన ఒక వాతావరణం చూపాము అన్నమాట. అంటే సుసైడ్ కాబట్టి ప్రియులారా కొందరు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఈ కాలంలో న్యూస్ ద్వారా మనం వింటున్నాము, చాలా మంది గత కాలం కంటే ఎక్కువ ప్రజలు సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు లేదంటే సూసైడ్ ద్వారా ఆత్మహత్య ద్వారా మరణాలు జరిగినట్టు రిపోర్ట్లు వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని పిలిచాము, నిర్మించాము, దేవుడు మనకు తోడు ఉన్నాము. కాబట్టి దేవుడిని ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా మన నిరాశలో ప్రియులారా కొందరు పెడతారనమాట. కొందరు ప్రియులారా మనం చూసితే సొంత నాన్న తప్పు పెడతారు, సొంత నాన్న లేదంటే సొంత తల్లి తప్పు పెడతారు. కొన్నిసారి కొందరు ఉన్నారు సమస్యలు వచ్చినప్పుడు తిడతారనమాట, తిడతారు. కాబట్టి ఒక వ్యక్తికి ప్రియులారా నాకు మీకు అని ఒక సమస్యలో మనం ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఓదార్పు చేసే వారు ఉంటే అది మనకు ఒక ధైర్యం అనమాట. కానీ చాలాసారి ప్రియులారా మనం చూస్తుంటే తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే భర్త కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, వారే మనల్ని తిడతారు. మనం అర్థం చేసుకోలేని కొన్ని పరిస్థితి కొందరికి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితులు మీరు వెళుతున్నారు, సొంత భర్త అర్థం చేసుకోలేని పరిస్థితి, లేదంటే సొంత నాన్న అర్థం చేసుకోలేని పరిస్థితి, లేదంటే సొంత తల్లి, లేదంటే సొంతం మనం చెప్తున్న పాస్టర్ కూడా కొన్నిసారి మనం తప్పు పెడతారు. కొన్నిసారి వారు కొన్ని చెప్తున్న మాటలు నువ్వు పాపి, నీవు మంచిగా ఉండలేదు కారణం నీవే అని చెప్తున్నప్పుడు కొన్నిసారి వారు మారు మనసు అంటే మంచి తీర్మానం చేసుకొని మారు మనసు కొరకు మెసేజ్ చెప్పి ఉండొచ్చు, కానీ దాన్ని కూడా తీసుకొని అబ్బో నా గురించి అలాగే చెప్పామని ఎక్కడే నాకు ఓదార్పు లేదు, ఎక్కడే నాకు ఒక నెమ్మది లేదు, ఎవరు నన్ను బలపరిచేవారు లేదు, ఎవరు నన్ను ధైర్యపరిచేవారు లేదు అని ఒక వ్యక్తి వచ్చినప్పుడు పిల్లల వారికి ఆ టైంలో అంటే వారు నిరాశతో ప్రత్యేకంగా మనం చూసిన దానితో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గా మనకు తెలుసు భూమిలో ఇప్పుడు ఈ కాలంలో బ్రతకడానికి డబ్బు అవసరం. పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత డబ్బు అవసరం లేదు, కానీ భూమిలో మనం బ్రతుకున్నప్పుడు డబ్బు అవసరం. ఎందుకంటే ఆ సిస్టమ్ తీసుకొని మనుషులే పెట్టామన్నమాట, లేదు అంటే మనకు అవసరం లేదు. మనం ఇప్పుడు అన్నిటికీ మనం చూసినట్లయితే కరెంటు కానీ, పెట్రోల్ కానీ, వైఫై కానీ, రీఛార్జ్ చేయాలి అనేసి కానీ అన్నిటికీ డబ్బు, ఏదైనా కొనాలైనా ఎక్కడైనా వెళ్ళాలంతా డబ్బుతో ఖర్చు ఉంది అనమాట. కాబట్టి డబ్బు లేనప్పుడు కూడా మనం చూస్తున్నది కొందరికి నిరాశ వస్తాయి అనమాట. కాబట్టి ఒక వ్యక్తిలో నిరాశ రావడానికి చాలా విషయాలు ఉండవచ్చు. కొందరకు కొన్ని కోరికలు నెరవేర్చబడలేదంటే నిరాశ వస్తాయి. కొన్ని కోరికలు నెరవేర్చబడలేదంటే అది క్రమంగా చాలా రోజు వారు దాని కొరకు ప్రయత్నం చేసి ఉండొచ్చు, కష్టపడి ఉండొచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు, దానికి జవాబు లేనప్పుడు నిరాశ రావడానికి అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు ప్రియులరా వారిని తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రులు ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు వారికి తల్లిదండ్రులుగా మనం అందరం తల్లిదండ్రులు ఉన్న వారిని బట్టి వందనాలు. దేవుడు మనకు పిల్లలు ఇచ్చాం, దేని కొరకు ఇచ్చాము? ఆ పిల్లలను దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం, దేవుడు మనకు బహుమానం ఇచ్చాం. కాబట్టి ఆ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, దాన్ని మనం చక్కగా పెంచాలి, చక్కగా నేర్పించి చక్కగా స్థాయిలో వారిని దీవించి దేవుని అనుభవించుటూ
ప్రియుల దాని కొరకు దేవుడు మన చేతుల్లో పెట్టామన్నమాట. కొన్నిసారి పిల్లలు ఒక మొండితనం కావచ్చు, మన మాటలు వినడం లేదు కావచ్చు, దాన్ని బట్టి మనకు కూడా కోపం ఇచ్చి కొన్ని యొక్క ఆశీర్వాదాలు వారు అనుభవించకుండా మనం ఆపుతారేమో కొన్నిసారి తల్లిదండ్రులు కోపాన్ని బట్టి. కొన్నిసారి అదే ఆశీర్వాదాలు వేరే వారికి ఇస్తారేమో. అలాంటి ఉన్న తల్లిదండ్రులు కూడా కొందరు చూడవచ్చు, అందరు కాదు కొందరు. సరే, ఏదైనప్పుడు కూడా దాన్ని బట్టి ప్రియులరు ఏదైనప్పుడు కూడా వారు విసిగిపోవడానికి అవకాశం ఉంది రకరకాల విధంగా. కొందరు మనం చూసినట్టే పెళ్లి అయిపోయిన తర్వాత భర్త సరిగా చూడలేదు, ప్రేమించలేనప్పుడు ఆ భర్త ద్వారా కొందరు నిరాశ వస్తాయి అనమాట. కొందరు ప్రియులారు మనం పెళ్లి చేసిన తర్వాత భార్య నమ్మకం లేదు ఉండే, దాన్ని బట్టి కూడా కొందరు భర్తగా ఉన్న వ్యక్తులు కూడా వారు కూడా నిరాశ బాధ వస్తాయి అనమాట. కాబట్టి కొందరు ప్రియులారు మనం చూసినట్టు వారు చదువుతున్నప్పుడు ఆ జయం పొందలేదు అంటే మిగిలిన వారు అందరూ జయం పొందాము, నేను ఒకరు ఓడిపోయాం అని వచ్చినప్పుడు కూడా కొందరికి నిరాశ వస్తుంది అనమాట. నిరాశ తర్వాత బాధ వస్తుంది. సరే, కాబట్టి నిరాశ బాధలు ప్రియులారు మనం చూసినట్టే రకరకాల విధంగా వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. అయినప్పుడు కూడా ప్రియులరా మనం ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి మనం చేస్తున్న అంతా కూడా సక్సెస్ అవ్వాలని లేదు. సక్సెస్ ఒకవేళ మన అభయజయం పొందినా గానీ దాంట్లో కూడా ఒక జయం ఉంది అనమాట. అబ్రహాం లింకన్ గురించి ప్రియులరా విన్నాం. ప్రెసిడెంట్ ఆ పదవి కొరకు చాలాసారి పోటీ పడాం, కానీ చాలాసారి అబ్రహాం లింకన్ ప్రియులరా మనం చూసినట్లయితే తన జీవితంలో చాలాసారి ఫెయిల్ అయినట్టు ప్రియులరా చెప్తుంది. కానీ ఆయన అది కాబట్టి తన బ్రతుకులో కానీ ఆయన దాని కొరకు మరలా ఆయన ప్రయత్నం చేశామన్నమాట. తర్వాత ఆయన గెలిచామన్నమాట. కాబట్టి ప్రియులారా కొన్ని విషయంలో మనం ఫెయిల్ అవుతామో, కొన్ని విషయంలో మనం ఫెయిల్ అవుతామో, కానీ మనం ప్రార్థన చేయాలి. ఫెయిల్ అవ్వడం కూడా మనం చూసినట్లయితే మనం ప్రయత్నం చేస్తున్నాం. కొందరు ఉన్నారు సోమరిగా ఉన్నారు, ఏ ప్రయత్నం చేయలేని వారు ఉన్నారు. మనమేమో అన్ముట్ చేయవద్దు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఓహిబన సిహారాధన, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా కొందరు రకరకాలు అంటే ప్రయత్నం చేస్తున్న వారు కొన్నిసారి ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఫెయిల్ అవుతున్నామంటే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏం చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం గొప్పది అనమాట. దాని నుండి చాలా విషయాలు మనకు నేర్చుకోవచ్చు. హల్లెలూయా. కొన్ని అపజయం నుండి చాలా విషయాలు ప్రియులారా మనం నేర్చుకోవడానికి ఉంది అనమాట. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా ప్రార్థన పూర్వకంగా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియులారా కొందరు మిమ్మల్ని తిట్టుతున్న స్థాయిలో ఉండవచ్చు, గద్దించిన స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ప్రభు మనకు ఓదార్పు చేస్తాడు, ఓదార్పు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొందరు నిరాశ వారి లోపలికి వచ్చి నిరాశ ఇంక్రీస్ అయ్యి, బాధ ఇంక్రీస్ అయ్యి, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, తల్లి నన్ను పట్టించుకోవడం లేదు, తల్లి నన్ను దొరుకుతున్నారు, కొందరు చెప్తారు డాడీ నన్ను దొరుకుతున్నారు, కొందరు చెప్తారు పాస్టర్ కూడా నన్ను పట్టించుకోవడం లేదు. ఎక్కడి నుండి అంత కూడా నాకు అనుకూలంగా లేదు, పరిస్థితి నాకు అనుకూలంగా, బయట వెళ్ళి ఏదైనా చేయాలంటే బయట నుండి కూడా ఒత్తిడి సమస్యలు వస్తున్నాయి, ఎందుకు బ్రతుకు అని ఆలోచన వస్తాయి అనమాట. అదే సాతాను పని చేస్తాడు, సూసైడ్ చేయమని అప్పుడు చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు మీ పరిస్థితి ఏదైనా కూడా సూసైడ్ మాత్రం చేయవద్దు, ఆత్మహత్య మాత్రం చేయవద్దు, అది దేవుని చిత్తం కాదు. సాతాను ఆలోచన ఇస్తాయి అనమాట. కాబట్టి అది రిసీవ్ చేసి నీ జీవితాన్ని ఖరాబ్ చేయవద్దు, పాడు చేయవద్దు. కాబట్టి మనం అర్థం చేస్తాం, దేవుడు మనల్ని నిర్మించాము, దేవుడు మనల్ని పిలిచాము. కాబట్టి దేని కొరకు పిలిచామంటే మనం అనేకులకు, మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి మీరు శ్రమలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు వెళుతున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది, మనం జీవగల దేవునిలో ప్రియులారా మనం స్థిరంగా ఆధారపడుతున్న వ్యక్తిగా ఉండే దేవుడు తప్పకుండా జయంతో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ గుడ్ న్యూస్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త మనం అర్థం చేసుకోవాలి. సువార్త అంటే గుడ్ న్యూస్ అంటే చాలా విషయాలు ఉంది. దానిలో ఒకటి ప్రియులారా జయం అనమాట. ఆల్రెడీ జయం ఇచ్చాం దేవుడు. ఎందుకంటే నా కొరకు మీ కొరకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణం బట్టి ప్రియులారా నా కొరకు మీ కొరకు ప్రియులారా జయం అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తు సాతాన్ని ఓడించాం. యేసుక్రీస్తు జయం నా జయం, మన జయం అనమాట. యేసుక్రీస్తుని నమ్మిన మన జయమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఓడిపోయిన వారు కాదు, జయించిన వారమని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీరు బిజినెస్ చేసి మీరు అప్పు వచ్చి ఉండవచ్చు, లేదంటే కొన్ని పనులు వేసి అది సరిగా అది సక్సెస్ కాలేదేమో, లేదంటే ఎగ్జామ్ లో మీరు ఫెయిల్ అయి ఉండవచ్చు, లేదంటే మీ కుటుంబ జీవితంలో మీరు ఫెయిల్ అయి ఉండవచ్చు. కాబట్టి కొన్ని ఏరియాలు మీరు ఫెయిల్ అయి ఉండవచ్చు. దానికి అర్థం మీరు పూర్తిగా ఫెయిల్ అయిందని కాదు.
ఇప్పుడు జయం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా నా కొరకు మీ కొరకు జయం పొందాం. ఆ జయం నా జయం, మన జయం అని సత్యం ప్రియులను మనం గ్రహించుకొని మనం కొనియాడుకోవాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు గొప్ప జయం పొందాము, ఆ జయం నాది మనది అని గ్రహించుకొని మనం ఏం చేసుకోవాలి, సెలబ్రేట్ చేయాలి. కానీ కొన్నిసారి చాలా మంది అది చేయడం లేదనమాట. చాలా మంది అది చేస్తున్నారు, కానీ దానికన్నా ఏం జరుగుతుంది అంటే ఏదైనా బిజినెస్ లో కానీ, లేదంటే ఎగ్జామ్ విషయంలో కానీ, లేదంటే కుటుంబ జీవితంలో కానీ వచ్చిన చిన్న చిన్న అభిజయాలు దాన్ని ఇంకా పెద్దగా వారు కొనియాడతారనమాట. కొనియాడడం అంటే పెద్దగా చెప్తారనమాట. యేసు కూడా శిలువ మరణం ద్వారా అనుగ్రహించిన గొప్ప జయాన్ని తక్కువ చేసుకొని మిగిలిన దాన్ని పెద్దగా చేస్తారు. కొందరు ఉన్నారు మనం చూసినట్లయితే అసలే మర్చిపోతాయి అనమాట. యేసు కొరకు శిలువ మరణం ద్వారా మన అనుగ్రహించిన జయాన్ని దాన్ని కొనియాడకుండా ఎగ్జామ్ లో నేను ఓడిపోయాము, లేదంటే చాలా రోజు చాలా విషయాల కొరకు ప్రార్థన చేస్తాం, ఎదురు చూస్తాం, కానీ ఇప్పుడు దాకా అది జరగలేదు కాబట్టి నిరాశతో అదే ఏడ్చుకొని బాధతో అదే ధ్యానించుకొని ఉన్నవారుగా కొందరు ఉండవచ్చు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుని మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు శిలువ మరణం మనం మర్చిపోవద్దు. శిలువ వేయబడిన క్రీస్తుని మనం ధ్యానించాలి. కాబట్టి మన శ్రమ కాదు, మనకంటే ఎంతో ఘోరమైన శ్రమ యేసుక్రీస్తు పొందే. ఇప్పుడు యేసుక్రీస్తు శ్రమ ప్రియులను మనం ధ్యానించాలి. ధ్యానించినట్టే ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమ అసలు శ్రమ కాదనమాట. యేసుక్రీస్తు తన నుండి ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం. ముళ్ళ కిరీటం కూడా యేసుక్రీస్తు తల మీదే హల్లెలూయా పెట్టామన్నమాట. ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు. ఎవరి కొరకు ప్రియులారా? ఎవరి కొరకు? నా కొరకే, మీ కొరకే. మనం చేయం కొరకని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అంత గొప్ప త్యాగం చేసిన ప్రియుల సత్యమైన గ్రహించుకొని అది నా కొరకని మనం రిసీవ్ చేయాలి. నా కొరకే, నా స్వస్థత కొరకే, నా ఆత్మ స్వస్థత కొరకే, నా ప్రాణ స్వస్థత కొరకు, నా శరీరం తల నుండి అరకాలకు అన్ని అవయవాలు స్వస్థత కొరకే యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాం. నేను చేస్తున్న పాపానికి పరిష్కారం కొరకు యేసుక్రీస్తు సిలువ వేయబడాం. ఈ సత్యమైన గ్రహించుకోవాలి. ఆ సత్యమైన గ్రహించలేదు లేని వారు అపరాధ భావంతో బ్రతుకుతారు. అబ్బో నేను పాపి. కొందరు చెప్తారు కదా, నీవు కరెక్ట్ కాదు, నీవు మంచి కాదు, ఇలాంటి పదాలు కొందరు చెప్తున్నప్పుడు ఎందుకు మనం రిసీవ్ చేయాలి? నీవు తప్పు, లేదంటే నీవు మంచి కాదు, ఇలాంటి కొన్ని పదాలు విన్నప్పుడు కొందరు దాని గురించి ఎక్కువ బాధపడతారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం అనిపిస్తుంది? యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని మన పాపాలు క్షమించి నీతిమంతుడిగా పరిశుద్ధంగా దేవుడు నిలబెట్టాడు. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనకు అవసరమైనది సత్యం గ్రహించుకోవాలి. సత్యం గ్రహించినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది. సత్యం గ్రహింపు లేదు అంటే ఒకరు నీవు మంచివాడు కాదని ఎవరైనా చెప్పిన ఆ మాటను బట్టి వారు ఆ రోజు అంతా ఏడ్స్తారేమో. కొందరు ఉన్నారు అలాంటి ఎవరైనా తిట్టినప్పుడు కూడా కొందరు సూసైడ్ చేయాల్సిన వారు ఉన్నారు. కొందరు ఆ బాధని బట్టి తండ్రి కావచ్చు, లేదా తల్లి కావచ్చు, లేదంటే దగ్గరే చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి గట్టిగా అరచిన కాబట్టి అదంతా మనసులో పెట్టుకొని కొందరు బ్రతుకుతారు. కాబట్టి దేవుడు యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చారు. ఆ వాక్యం మనసులో పెట్టుకొని ఎందుకు ఆనందించుకొని బ్రతకడం లేదు, వారు వీరు చెప్పిన నెగిటివ్ మాటలు బట్టి దుఃఖంతో బ్రతుకుతున్నాం. కానీ దేవుడు చెప్పిన ఎన్నో క్రీస్తునందు దేవుడు మనకు ఎన్నో గొప్ప పదవి దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించి, క్రీస్తునందు మన రాజులకు యాజక సమూహం, క్రీస్తునందు మన నూతన శక్తి, క్రీస్తునందు పరిశుద్ధ దేవుని యొక్క మందిరంగా దేవుడు మార్చాము, క్రీస్తునందు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాము, క్రీస్తునందు దేవుడు మనకు సాతాను తొక్కడానికి ఉన్న అధికారం అనుగ్రహించాము. ఎన్నెన్నో ప్రియుల గొప్ప క్రీస్తునందు దేవుడు మేలు ప్రియుల పరలోకములో మనల్ని క్రీస్తుతో పాటు లేపి దేవుడు కూర్చుండబెట్టారు. ఎన్నో మంచి కార్యాలు దేవుడు చేశాడు. ఎందుకు అది ధ్యానించుకోవడం లేదు? ఈ అపజయాలు, వారు వీరు చెప్పిన నెగిటివ్ మాటలు, ఎందుకు ఆ నెగిటివ్ మాటలు వినాలి? దానికి ఎందుకు చెవి పెడుతుంది? అవిశ్వాస మాటలకు ఎందుకు చెవి? కొందరు ఉన్నారు అవిశ్వాసం, ఎవరు చెప్పినా విన్నారు, దీని అవిశ్వాసం. కాబట్టి అవిశ్వాస మాటలు ఎవరైతే చెప్పినా అలాంటి మాటలు వినవద్దు. ఒక విశ్వాసగా మనం వినవద్దు. మొదటి మనం వినబడితేమో వారి అవిశ్వాసం మరలా చెప్తున్నంటే కొంచెం దూరంగా ఉండడం మంచిది. విశ్వాస మాటలు వినాలి. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం యేసుతో మనం సహవాసం చేయాలి, విశ్వాసులతో మనం సమయం గడపాలి. అదే సంఘం అంటే పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి యేసుక్రీస్తు కొరకు గట్టిగా నిలబడుతున్న వారితో మనం నిలబడినప్పుడు, వారి మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. కానీ అవిశ్వాస మాటలు మన చెవిలో విండినవ్వలది ఆ మాటలు ప్రియుల మనలో ప్రభావం చేసి మనకు విశ్వాసం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అందుకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు,
ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏం వింటున్నారని జాగ్రత్తగా చూడాలి అని చెప్పాను అనమాట. ఎంతమంది జాగ్రత్తగా చూస్తున్నారు మాటలు? కొందరున్నారు ఆమె డిసైడ్ చేయకుండా అన్ని వింటారనమాట. వారే కన్ఫ్యూషన్ లో పడతాయి అనమాట. అన్ని బోధ వింటారు, వారు చెప్పిన వీరు చెప్పిన అంతా వింటారు, విండి కన్ఫ్యూషన్ లో పడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సరైన బోధ వినాలి, విశ్వాసం కలిగేసే మాటలు మనం వినాలి. విని ఉంటే ఏమవుతుంది? వారికి విశ్వాసం వస్తాయి, వారికి ధైర్యం వస్తాయి, వారు సమస్యలు ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి. బైబిల్లో రాయబడింది విశ్వాసమే మనకు జయమిస్తుంది అనమాట. కాబట్టి విశ్వాసం కట్టే మెసేజ్ వినాలి కానీ, విశ్వాసం కట్టే మన మాటలు వినాలి కానీ ప్రియులారా విశ్వాసాన్ని తగ్గించే మాటలు వినవద్దు. విని ఉన్న వ్యక్తులు ప్రియులారా, విన్న వ్యక్తులు అవిశ్వాస మాటలు విని అలాంటి వ్యక్తులు ప్రియులారా మనం చూస్తే కొన్ని రోజుల తర్వాత వారు ప్రభుతో సమయం గడపలేదు, ప్రార్థనలో గాని ఆరాధనలో వారి గడపలేదు. ఎందుకంటే వారు చెవులు వేరే మాటలు వింటున్నాం. కాబట్టి దేవుని మాటలు ప్రియులారా వినాలి. ఎందుకంటే మన భూమిలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం నిర్ణయించుకోవాలి, మంచి మాటలు నేను వినాలి, చెడు మాటలు ఎవరే చెప్పినా వద్దు అని నిర్ణయం చేసుకోవాలి. వేస్ట్ నా హృదయంలో నేను పెట్టవద్దని నిర్ణయం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా చాలా విషయాన్ని బట్టి సుసైడ్ అంటే నిరాశ ఎదిగి, బాధ ఎదిగి సుసైడ్ చేయడానికి ఉన్న శోధన వస్తాయి అనమాట. దానితో పాటు దెయ్యాలు కూడా చెప్తాడనమాట, నీవు ఎందుకు బ్రతకాలి, డాడీ నిన్ను పట్టించుకోవట్లేదు, అమ్మ నిన్ను తిడుతుంది, పాస్టర్ గారు కూడా నిన్ను వాక్యం దాన్ని తిడుతుంది కదా, వారు వీరందరం నీకు ఎవరు మీకు అండగా లేదు, ఎందుకు బ్రతకాలి, చనిపోని దెయ్యాలు చెప్తారు. కాబట్టి అలాంటి స్వరం దేవుని కుమార్తె మనం ఎట్టి పరిస్థితుల్లో వినవద్దు, రిజెక్ట్ చేయాలి అనమాట, రిజెక్ట్ చేయాలి. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా అలాంటి ఉన్న పరిస్థితులు బ్రతుకుతున్న వారిని మనం ఓదార్పు చేయాలి, ధైర్యం ఇవ్వాలి. కొన్ని విషయంలో వారు పరాజయం అపజయం అనుభవిస్తాను, కొన్ని ఆశీర్వాదాలు వారు అనుభవించలేని సార్లు ఉన్నారేమో. కాబట్టి అలాంటి వ్యక్తులను వారి కొరకు ప్రార్థన చేయాలి, ధైర్య మాటలు చెప్పాలి, విశ్వాస మాటలు పలకాలి, వారిని బలపరచాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు ప్రియులారా. మీరు ఎంత ఘోరమైన అపజయంలో ఉన్న వ్యక్తి అయినా సరే దేవుడు శిలువ మరణం ద్వారా జయం ఇచ్చామనమాట. ఆల్రెడీ అది సత్యం గ్రహించుకొని జయం కొనియాడుకోవడం నేర్చుకోవాలి, జయం కొనియాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఏసే మాటలు నా మాటలు, ఏసే కృష్ణునందు నన్ను గొప్ప స్థాయిలో పెట్టామని గ్రహించుకొని మనం ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. వీరు చెప్పిన నెగిటివ్ మాటలు మన మనసులో దాచి పెట్టవద్దు. మంచి మాటలు మన హృదయంలో పెట్టాలి, ఏసే మాటలు పెట్టాలి, దేవుని మాటలు పెట్టాలి. అప్పుడు మనకు తప్పకుండా ధైర్యం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ధైర్యం మనకు అవసరం అనమాట. ఈ భూమిలో మనం ఇప్పుడు బ్రతకాలి అంటే ధైర్యం మనకు అవసరం. కాబట్టి దేవుడు మనకు ధైర్యం అనుగ్రహించినాక, కాబట్టి సుసైడ్ ఆ స్పిరిట్ సాతాను బండలు యేసులో లయమైపోయినాక సహోదరులు ఎవరైనా సూసైడ్ చేయాలని అలాంటి ఆలోచన వస్తున్నామంటే మీరు తప్పకుండా ప్రార్థన చేయాలి. మీ దేవజనులతో మాట్లాడాలి. అలాంటి ఆలోచన నాకు మీ మాటికి వస్తున్నాయి, ప్రార్థన చేయము, నాకు తగిన వాక్యాలు నేర్పించమని పర్సనల్ కూడా చెప్పవచ్చు. కౌన్సిలింగ్ కావాలి అనమాట. ఇప్పుడు వారు ప్రార్థన కాబట్టి కొన్నిసారి మనం ఒంటరిగా ప్రార్థన వేసుకొని కొన్ని విషయాలు ఓవర్కమ్ చేసుకోవచ్చు, కొన్ని విషయాలు ఒంటరిగా ప్రార్థన వేసుకొని జయించుకోలేదు అంటే ఏం చేసుకోవాలి? కృష్ణునందు నమ్మకమైన విశ్వాసులతో అయినా కానీ దేవజనులతో అయినా కానీ విశ్వాసంతో అంటే గట్టిగా నిలబడుతున్న వారితో హృదయం ఓపెన్ చేయాలి, సమస్య చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? వారు కూడా ప్రార్థన ఇస్తారు, వాక్యాలు ఇచ్చి బలపరిచి సమస్యను ఓవర్కమ్ చేసుకొని బ్రతకవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఓపెన్ ఉండాలి, దేవునితో ఓపెన్ గా చెప్పాలి. కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకవేళ మీరు ఉంటే మీ దేవజనులతో ఓపెన్ గా చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు నేను వెళుతున్నా కాబట్టి నా కొరకు ప్రార్థన చేయమని చెప్పాలి. ప్రార్థన చేయమని ఎన్నో విషయాలు మనం మాట్లాడుతున్నాం. కొందరు ఫోన్లో గంటలు మాట్లాడతారు, కానీ ప్రాముఖ్యమైన విషయం దాచిపెడతారు. తర్వాత అన్ని అయిపోయిన తర్వాత కొందరు తెలుసుకున్నారు ఏ మేలు దేవునికి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు జరిగిన తర్వాత కాదు, దానికి ముందు మన అడ్వాన్స్ ఉండాలి అన్నమాట. దేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్టు అంత అడ్వాన్స్ గా మనకు నేర్పిస్తాడు, అడ్వాన్స్ గా దేవుడు చూపిస్తాడు. సాతాను ఏదైతే చేయాలో బైబిల్లో రాయబడింది, సాతాను దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తారు, కానీ ప్రభు జీవనం ఇవ్వడానికి, సమృద్ధి జీవనం ఇవ్వడానికి. కాబట్టి దేవుడు సాతాను కంటే ముందు దేవుడు కార్యం చేస్తాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ముందుగా నడిచే దేవుడు, బైబిల్లో రాయబడింది అడ్వాన్స్. సాతాను యేసుక్రీస్తునుడే సాతాను చంపేయాలని, యేసే పుట్టినప్పుడు హెరోదు రాజు గారి చంపేయాలని సాతాను ప్లాన్ చేశారు. దేవుడు అది హెరోదు రాజు తన హృదయంలో ఆలోచన సాతాను ఇచ్చినప్పుడే దేవుడు దానికి ప్రియులారా దేవుడు అది గ్రహించుకొని అది చేయకముందే
యోసెఫ్తో మరియతో దేవుడు యోసెఫ్కు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి అద్భుతంగా తప్పించబడింది అనమాట దేవునికి ఇష్టం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు వార్నింగ్ ఇస్తాడనమాట. దేవుడు ముందే చెప్తాడు, ముందే మనకు హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మన ప్రేమ కలిగిన దేవుడు, యేసే ప్రేమ కాబట్టి ముందు చెప్తాడు, ముందు బయలుపరుస్తాడు. ఇలాంటి సమస్యలు ఉంది కాబట్టి అలర్ట్, దాని నుండి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా విడిపించాలి. హల్లెలూయా. కాబట్టి యేసునామములో మన సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి, సూసైడ్ స్పిరిట్ వ్యతిరేకంగా మనం నిలబడాలి. కాబట్టి మీ జీవితంలో ఏ సమస్యలు అయినా సరే వెళుతున్న మీరు వ్యక్తులుగా అంటే కొన్ని విషయాలు మీరు బయట చెప్పడానికి కూడా వీలులేని అంత ఘోరమైన సమస్యలో బ్రతున్నారేమో, కానీ ప్రార్థన యేసు రక్తములో ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడాలి, యేసులో ఆధారపడాలి, యేసు వాక్యములో ఆధారపడాలి. అలా ఉండే దేవుడు తప్పకుండా బలపరిచి ముందుకు నడిపిస్తారు. కాబట్టి సమస్యలు ప్రియులారా ఘోరంగా ఉన్నప్పుడు ఎవరు తప్పుడు నిర్ణయం చేసుకోవద్దు. దానికి సోతరం ఎవరు ఏం చేయలేమన్నమాట. దేవుడు కూడా ఏం చేయలేదు. తప్పుడు నిర్ణయం ఒక వ్యక్తి చేసి ఉండే దాన్ని ఎవరు ఏం చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం పరిస్థితులు నెగిటివ్ అనుభవంలో వెళుతున్న వారు ఎప్పుడు గమనించాలి. నెగిటివ్ ఆలోచన అంటే నెగిటివ్ తీర్మానం చేయవద్దు. ప్రార్థన చేయి, దేవుని ట్రస్ట్ చేయాలి. దేవా నన్ను బలపరచు, నన్ను ముందుకు నడిపించండి. సమస్యలు లేని వారు ఎవరు లేదు, సమస్యలు ఉంది, రకరకాలు ఉన్నాయి. కానీ మన దేవుల్లో ఆధారపడాలి. దేవుడు మనల్ని బలపరిచి జ్ఞానం ఇచ్చి ముందుకు తప్పకుండా నడిపిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి సూసైడ్ కాదు పరిష్కారం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిష్కారం ఏంటది? దేవుల్లో ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దానికి సమయం గడపాలి, దేవుళ్ళు ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ సూసైడ్ స్పిరిట్కు వ్యతిరేకంగా మనం నిలబడదాం. దానికి వ్యతిరేకంగా మనం యేసులో ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన బైబిల్లో మనం ఇప్పుడు చదివాం కదా, దేవుడు మనల్ని నిర్మించాము, దేవుడు మనకి బ్రతికిచ్చాము. కాబట్టి దేవుడు కోరుతున్న రోజు, దేవుడు చిత్తమైన రోజు దాకే నేను మీరు ఎంత సమయమైనా ఎంత ఇబ్బంది అయినా దేవుని ఆధారపడి యేసుతో పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకాలి. ఇప్పుడు నా పట్ల మీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది జరగకుండా ప్రియుల సాతాను గాడు సూసైడ్ చేయము అని చెప్తారనమాట. కాబట్టి అలాంటి మాటలు ప్రియులరు ఎవరు రిసీవ్ చేయదు. నా తల్లి కూడా చాలా సంబరసం కదా, ఇందులో సమాధానం లేనప్పుడు తల్లికి కూడా ఆలోచన వచ్చింది అనమాట, సూసైడ్ చేస్తామని ఆలోచన వచ్చింది. నా తల్లి నాతో చెప్పాను అనమాట. మేము 3 పిల్లలమన్నమాట. కాబట్టి మేము 3 పిల్లల్ని బట్టి నా తల్లి సూసైడ్ చేయలేదన్నమాట. లేదంటే నా తల్లి చెప్పిన ఆ శోధాన్ని బట్టి ఇబ్బంది వచ్చినప్పుడు ఎన్నోసారి తనకు ఆలోచన అవుతుంది సూసైడ్ చేయడమే మంచిదని. కానీ వారు అన్నరాలు అంటే దేవుని అప్పుడు తెలియలేదు. కాబట్టి నా 3 పిల్లల్ని బట్టి దేవుని మహాకరమైన బట్టి నా తల్లి ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది సాతాను ఒక ఆలోచన అనమాట. మన సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు ఇంకా ఈ సమస్య నుండి నా బ్రతికిందే, ఇంకా దేని నుండి నేను పైకి రాలేదు, అదంతా సాతాను ఆలోచన అనమాట, దేవుని ఆలోచన కాదు. కాబట్టి మీరు ఎంత ఘోరమైన సమస్యలు ఉన్న వ్యక్తి అయినా సరే దేవుడు నిన్ను లేపుతాడనమాట. దేవుడు లేపే దేవుడు అనమాట. బైబిల్లో రాయబడింది కదా, 1 పేతురు 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, దేవుని యొక్క చేతిలో మనం దీన మనస్సు కలిగి ఉండాలి, బలిష్టమైన చేతిలో దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. సువార్త రక్షణ పొందేమంటే ఒక హెచ్చింపు అనమాట. యేసు రక్తం యేసు నామములో ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తామంటే అది హెచ్చింపు అనమాట. కాబట్టి అనుదిన ప్రియులారా దేవుడు ఒక హెచ్చింపు దేవుడు అనుగ్రహించే దేవుడు. అలాంటి ఒక్కసారి కాదు, అనుదిన దేవుడు దేవుని ఆధారపడుతున్న కొలది దేవుడు హెచ్చింపు ఇస్తాడు. ఇప్పుడు మనం దేవుని ఆశ్రయించుకొని బ్రతకడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇంకా ప్రియులారా మనం కీర్తనలు 139 అధ్యాయము 14వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆ భక్తులు చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కాబట్టి ప్రియుల మన అర్థం దేవుడు నన్ను కలుగజేసాము, సృష్టికర్త దేవుడు అనమాట. ఇప్పుడు మన భూమిలో ఉన్నామంటే దేవుని చిత్తం, దేవుడు ప్రణాళిక అనమాట. దేవుడిలో ఆధారపడిన చాలు దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సో వండర్ఫుల్లీ కాంప్లెక్స్, యువర్ వర్క్మెన్షిప్ ఈస్ మార్వెలస్, హౌ వెల్ ఐ నో ఇట్. కాబట్టి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ, దేవా నాకు జీవితం ఇచ్చాను కాబట్టి థ్యాంక్ యూ చెప్పాలి. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా ప్రవక్త కూడా ప్రియులారా మనం చూస్తుంటే తన సేవలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి ప్రభుత్వం చెప్తున్నాను అనమాట, నన్ను ప్రభువా తీసుకోమని. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా ప్రవక్తను ప్రియులారా సరాఫాత్ విధవరాలు దగ్గర పంపించారు. విధవరాలి పరిస్థితి కూడా మనం చూస్తుంటే ఆమె కూడా కొద్దిగా ఉన్న తిని చనిపోవాలని అనుకున్నాం, అంటే సూసైడ్స్ పెట్టు ఆమెను
ప్రభావం చేసినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన గాని ప్రవక్తని పంపిన కాబట్టి దేవుడు తగిన టైంలో ప్రవక్తని పంపామన్నమాట. పంపి ప్రియులరా ఆమె మరణించకుండా ప్రియుల దేవుడు ప్రియుల గొప్ప కార్యం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియుల మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆ స్త్రీను దేవుడు ఆ సరఫాత విధవరాలు అనగా తన కొడుకు మరణించకుండా దేవుడు పంపేయమన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవజనుల ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మనం మరణించకుండా దేవుని పిల్లలు కూడా దేవుడు వాడతారు, విశ్వాసాన్ని కూడా కొన్నిసారి దేవుడు వాడతారు. కాబట్టి సంఘాన్ని దేవుడు వాడతారనమాట. మనం బ్రదైనట్టు సంఘం దేవుని బిడ్డలను మన మేలు కొరకు దేవుడు వాడతారు. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేస్తున్నాం. అందుకొరకు బైబిల్లో రాయబడింది, సియోన్ నుండి దీవిస్తామని చెప్పారు. సియోన్ నుండే రక్షణ పొందిన గుంపు అనమాట సంఘంతో మనం కనెక్ట్ ఉన్నప్పుడు సియోన్ నుండి దేవుని మనం అనుభవిస్తాం అనమాట. సియోన్ నుండి దీవెన. కాబట్టి ఈ వాక్యం విన్న మనల్ని అందరినూ దేవుడు సియోన్ నుండి బైబిల్లో రాయబడి మీ జీవితకాలం అంతా దేవుడు దీవించినాక మన బ్రదైనంతకాలం సంఘం ద్వారా క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని అధికంగా దీవించును గాక. దేవుడు దీవించే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియుల కీర్తనలు 139 15 వచనం ప్రియులారా మనం చూసలితే, నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినవాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాగే అయ్యను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసితే, యు సో మీ బిఫోర్ ఐ వాస్ బోర్న్ అంటే మనం పుట్టక మునిపే దేవుడు చూసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది. కొన్నిసారి మనం చెప్తారు, అబ్బో నన్ను ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు. సత్యం నన్ను గ్రహించకుండా చెప్తాను అనమాట. అది దేవుడు కన్నులు ఎల్లప్పుడు నా మీద ఉంది, నీ మీద ఉంది అని గ్రహించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు కన్నులు మన మీద ఉంది. ప్రభు యేసుక్రీస్తు యొక్క కన్నులు, అగ్నిజ్వాలల కన్నులు, ఆమేన్, నా మీద జీవగల దేవుని కన్ను మన మీద ఉంది అని సత్యం మనం గ్రహించుకోవాలన్నమాట. ఇక్కడ కొన్నిసారి మన శ్రమల్ని బట్టి, ఇబ్బందిని బట్టి అది మనం చూడడం లేదేమో, అంటే అది మనం అర్థం చేసుకోవడం లేదేమో. హల్లెలూయా. యు సో మీ బిఫోర్ ఐ వాస్ బోర్న్. ఈ సత్యం నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో కూడా ఇది జరుగుతుంది అనమాట. యు సో మీ బిఫోర్ ఐ వాస్ బోర్న్. కాబట్టి మనం పుట్టక మునిపే దేవుడు చూసామంటే, పుట్టిన తర్వాత బ్రతుకుతున్న కాలం కూడా దేవుడు చూస్తాడు. తప్పకుండా దేవుడు చూస్తాడు. దేవుని కన్నులు మన మీద ఉంది కాబట్టి దేవునికి నా పరిస్థితి, మీ పరిస్థితి తెలుసు అనమాట. మనకు తెలుసు, మన కన్నుల ద్వారా కన్నుల ద్వారా చూసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ హృదయంలోనికి వస్తాయి. చెవుల ద్వారా మనం విన్నప్పుడు ఆ మెసేజ్ వారి పరిస్థితి మనకు లోపలికి వస్తాయి అనమాట. అలాగే దేవుడు మనల్ని చూస్తున్నామంటే, చూస్తున్న దేవుడు మన పరిస్థితి దేవునికి తెలుసు. నా పరిస్థితి, మీ పరిస్థితి దేవునికి మనకంటే తెలుసు అనమాట. అందుకు మనం సూసైడ్స్ పెట్టుకు వ్యతిరేకంగా నిలబడు అని నాకు దర్శనం, అంటే దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయాలి, అలర్ట్ ఉండాలి. ఆ మెసేజ్ ఈ రోజు చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎవరో కొందరు అలాగే చేయడానికి ఉన్న పరిస్థితి వారికి, అంటే అలాంటి వాతావరణం సాతాను గాడు తీసుకొని పెట్టినట్టు దేవుడు చూస్తున్నామన్నమాట. కాబట్టి అది ఏ సమయంలో తొలగిపోయినాక, కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా జీవితంలో కూడా దుర్మరణాలు జరగవద్దు. యేసునామములో సూసైడ్ జరగవద్దు అనమాట. వారు బ్రతికినంతగా ఏ రోజు దాకా బ్రతకాలో ఆ రోజు దాకా యేసునామములో మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరు బ్రతికినాక, అలాంటి యేసునామములో బ్రతికినాక నేను బ్రతికి జీవగల దేవుని కొరకు బ్రతకాలి అనమాట. బ్రతికినంతగా జీవగల దేవుని కొరకు బ్రతకాలి, అలాగే క్రీస్తు కొరకు బ్రతైనట్టు కృప అనుగ్రహించినాక. కాబట్టి దేవుడు ఇచ్చిన జీవితం మనం పాడు చేయదు, నాశనం చేయదు. తప్పుడు తీర్మానాన్ని బట్టి నాశనం చేయవద్దు, పాడు చేయవద్దు అనమాట. కాబట్టి తప్పుడు నిర్ణయాలు ఎవరు చేయవద్దు. మీ యొక్క శ్రమాన్ని బట్టి, నిరాశ అనుభవాన్ని బట్టి, ఘోరమైన శ్రమలో తట్టుకోలేకుండా ఎవరు నాకు ఓదార్పు చేయడానికి లేదు అని తప్పుడు నిర్ణయాలు దయచేసి చేయవద్దు. మంచి నిర్ణయాలు చేయాలి. నేను దేవుని కృపలో ఆధారపడి, దేవుడు నాకు అనుగ్రహించిన ఆయుసు అంతా యేసు రక్తం, యేసు నామములో, వాక్యములో, పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆ దేవుడు కృపని బట్టి నేర్చుకొని బలం పొందుకొని దేవుడు చిత్తమైన రోజాక నేను బ్రతకదాం అని మంచి తీర్మానం తీసుకోవాలి. దేవుడు చిత్తమైన రోజాక బ్రతకాలి ప్రియుల, దేవుడు చిత్తమైన రోజాక బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనకందరికీ దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి యూ సో మీ బిఫోర్ ఐ వాస్ బోర్న్, ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ వాస్ రికార్డెడ్ ఇన్ యువర్ బుక్. కాబట్టి ఎవ్రీ డే విషయాలు కూడా దేవుని గ్రంథంలో రాయబడింది, అంటే ప్రతిరోజు రికార్డ్ అవుతుంది అనమాట.
రికార్డెడ్ అని రాయబడింది. ఎవ్రీడే రికార్డ్ అవుతుంది. అందుకొరకు మన ఆలోచన, మాటలు, క్రియలు దేవుని ముందు దేవుని చిత్తానుసరంగా మనం ఉండాలి అనమాట. ఎవ్రీడే రికార్డ్ అవుతుంది. కాబట్టి మన దేవుని చిత్తానుసరంగా బ్రతుకుదాం. ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ వాస్ రికార్డెడ్ ఇన్ యువర్ బుక్. అది మాత్రం కాకుండా మీరు ఈ భూమిలో ఎన్ని రోజులు ఉండాలి అని కూడా దేవుడు నిర్ణయంలో ఉంది అనమాట. దేవుడు నిర్ణయంలో ఉంది. కాబట్టి దేవుడు నిర్ణయంలో ఉంది అని సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి దానికి ముందు మన తప్పుడు నిర్ణయాలు పిల్లల సమస్యను బట్టి తీసుకోవద్దు. యేసు రక్తం, యేసు దేవుని ఆధారపడండి. పరిశుద్ధ దేవుడు మారుస్తాడు. బైబిల్లో రాయబడింది కదా, పేతురు 5వ అధ్యాయం 6వ దినం, మీరు దేవుని యొక్క చేతిలో దేని మనస్సు కలిగి, దేని మనసు చాలా ప్రాముఖ్యం, గర్వంతో కాదు, దేని మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు లేపుతాడు, హెచ్చిస్తాడు. ఇప్పుడున్న దానికంటే ఇంకా సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు, మేలు నా యేసయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకొరగా బైబిల్ ఉంది, రాయబడింది కదా, మనుషుల్లో ఆశ్రయించకంటే యెహోవాలో మేలు. ఆమేన్. కాబట్టి మేలు అనమాట. జీవగల దేవుని ఆశ్రయించిన వారికి మేలు అనుభవిస్తుంది. కాబట్టి మనం బ్రతికి ఉండడం కూడా ఒక మేలు కదా. స్తోత్రం. మనం బ్రతికి ఉన్నామంటే కాబట్టి మన ఆహారం కాదు గొప్పది, బట్టలు కాదు గొప్పది. బట్టల కంటే యేసు స్ఫటంగా నేర్పించామన్నమాట. ఆహారం కాదు, బట్టలు కాదు గొప్పది. దానికంటే గొప్పది ప్రియులరా దేవుడు ఇచ్చిన ప్రాణం, రెండు ఈ శరీరం. ఇది రెండు ప్రియులరా మనం కొనేది కాదు, డబ్బు బట్టి కొనేది కాదు, మనం చేసేది కాదు. దేవుడు అనమాట. దేవుడు గిఫ్ట్ అనమాట. మనం బ్రతుకుంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్, దానం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని ప్రేమించామంటే మన బ్రతుకుని మనం ప్రేమించాలి. నువ్వు నిన్ను ప్రేమించడం లేదు అంటే నిన్ను కలుగేసిన దేవుడు నువ్వు ప్రేమించడం లేదనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన దేవుని ప్రేమిస్తామంటే నేను ప్రేమిస్తాను పాట పెదవులతో పాడుతున్న వ్యక్తి కూడా హృదయం నుండి దేవునితో కోపంతో ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయం కావాలి, దేవునికి హృదయం కనెక్ట్ ఉండాలి. కాబట్టి నన్ను నిర్మించిన సత్యగార్తైన దేవుడు మనం ఇన్సల్ట్ చేయవద్దు. దేవుడు అంత అద్భుతకరంగా మనం ఇన్సల్ట్ చేయమని కీర్తన గారు చెప్తున్నాం అనమాట. చాలా అతిశయకరంగా అది దేవుడు మనం నిర్మించాం. కాబట్టి నన్ను సృష్టించిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని గ్రహించుకొని దేవుని పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రియులరా సూసైడ్ చేయాలని వారు ఆలోచన దేయాలు ఇచ్చిన కానీ సూసైడ్ చేయలేదన్నమాట దేవుని ప్రేమించిన వ్యక్తి. ఎందుకంటే దేవుడు నన్ను నిర్మించాము, దేవుడు నన్ను సృష్టించాము. ఇప్పుడు బైబిల్ ఏం రాయబడింది? దేవుడు ఆజ్ఞ ఉంది. మత్తయి సువార్త 22:37-38 ఉంది. యేసు గురించి చెప్పిన మాట, దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలతో దేవుని ప్రేమించాలి. అది మాత్రం కాకుండా నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించమంటే నిన్ను కూడా ప్రేమించమని రాయబడింది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని కలిగేస్తున్నాడు కాబట్టి నీవు కూడా నిన్ను ప్రేమించాలి. అంటే నీతో కోపం పెట్టవద్దు అనమాట. పరిస్థితి, నిరాశని బట్టి, బాధని బట్టి, డబ్బు చేతిలో లేదు, బయటకు వెళ్ళిన సమస్య, ఇంటిలో సమస్య, వారు వీరు అందరు తప్పు పడుతున్నారు, దాని మధ్యలో నీవు ఉండవచ్చు, కానీ నీవు తప్పు పెట్టవద్దు అనమాట. అందరూ తప్పు పడినా పర్వాలేదు. ప్రియులరా దేవుడు మనల్ని తప్పు పెట్టే దేవుడు కాదు. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు మనల్ని పనిష్మెంట్ ఇవ్వడానికి రాలేదు. యేసుక్రీస్తు మనల్ని పనిష్మెంట్ నుండి విడిపించడానికి వచ్చామన్నమాట. పాపం నుండి బయట తీసుకొని రావడానికి వచ్చాం. సాతాను చేయి నుండి బయటకు తీసుకొని రావడానికి వచ్చామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఉన్నాడనమాట. ఎవరెందుకు లేదు అంటే పర్లేదు, ఒక్కరున్నాడు కదా, యేసుక్రీస్తు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు కదా, నా కొరకు మీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తెరి లేచిన దేవుడు ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, చాలా ఎన్నోసార్లు రాయబడింది. సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు కలిగి కూడా తప్పుడు నిర్ణయాలు ఆలోచన చేసుకొని ఉంటే ఎలా అంటే దానికి అర్థం దేవుడిని పట్టించుకోవడం లేదు. కాబట్టి దేవుడిని పట్టించుకోవాలి. ఇప్పుడు మన సమస్యలను బట్టి అబ్బో దేవుడు కూడా నాకు సహాయం చేయలేదని ఒక తప్పుడు నిర్ణయంలోనికి రావద్దనమాట. దేవుడు సహాయం చేస్తున్నా కాబట్టి మనం ప్రాణం కలిగి ఉన్నామన్నమాట, శరీరం కలిగి ఉన్నాం. ఏదంటే మనం రాదు. దేవుని యొక్క సంకల్పం అనమాట, ప్రణాళిక అనమాట, మన భూమిలో ఇలాగ ఉండడం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడిని దేశి తప్పబట్టవద్దు, పరిస్థితులను బట్టి దేవుడిని తప్పబట్టవద్దు, ఇద్దరిని తప్పబట్టవద్దు, మిమ్మల్ని తప్పబట్టవద్దు. అనేది బట్ సత్యం గ్రహించుకోవాలి అనమాట. సత్యం ఏంటిది? దేవుడు మనల్ని కలిగేసి నిర్మించాం కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు చిత్తమైన రోజు దాకా మనం బ్రతకాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు మనందరి నీతిమంతులను పరిశుద్ధులు. తన దేవుడు యేసుక్రీస్తు నీతిమంతులలో చూస్తున్నాం. అది మాత్రం కాకుండా జయం దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి నేను ఓడిపోయిన వ్యక్తి కాదు. కొందరు చెప్తారేమో నీ జీవితం ఓడిపోయినట్టు కాదు, వారు వేరే చెప్తున్నది ఎందుకు వినాలి. అందుకొరకే
చెవికు డిసిప్లిన్ ఉండాలి అన్నమాట. అనవసరమైన విషయాలు వినవద్దు, సాతాను చెప్పిన మాటలు వినవద్దు. ఏసే మాటలు విని ఉంటే మనకు నో ప్రాబ్లం, మన జీవనంలో ఎదుగుతుంది అనమాట. అభిషేకం, శక్తి, ధైర్యం ఎదుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన డిసిప్లిన్ ఉండాలి, మన చెవులకు డిసిప్లిన్ ఉండాలి. హృదయ ధ్యానం అది కూడా డిసిప్లిన్ ఉండాలి అనమాట. వాక్యానుసరమైన ధ్యానం మనం పెంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ నేర్పిస్తుంది, ఎవరీ మూమెంట్ వాస్ లేడ్ అవుట్ బిఫోర్ ఏ సింగిల్ డే హార్ట్ పాసర్. కాబట్టి హౌ ప్రీషియస్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ మీ ఓ గాడ్, దే కెనాట్ బి నంబెడ్. హౌ ప్రీషియస్ ఆర్ యువర్ థాట్స్. కాబట్టి నా పట్ల, మీ పట్ల ఉన్న దేవుని ఒక ఆలోచన చాలా గొప్పది అనమాట, ప్రీషియస్ అనమాట. హౌ ప్రీషియస్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ మీ ఓ గాడ్. కాబట్టి దేవుడు నా పట్ల, మీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నామన్నమాట. సాతాను గాడు అది జరగకుండా చేస్తానన్నమాట. ఇప్పుడు మన సువార్త పరిచర్యలో, వాక్య పరిచర్యలో, ఆరాధన పరిచర్యలో, హీలింగ్ మినిస్ట్రీలో అనేకలను సాతాను చేతి నుండి బయటకు తీసుకొని రావాలని దేవుడు మనల్ని పిలిచామన్నమాట. అది జరగకుండా ఉండడానికి వరకు దేవుడు మనం చేయాలని చెప్తాడు. సమస్యలు తీసుకొని బట్టి మనం ముందుకు వెళ్లకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ యేసు నామంలో ప్రార్థన చేసిన కొద్ది అపవాదికరులు ఏమైపోతాయి. యేసు రక్తంలో ఆధారపడి ప్రార్థన చేసిన కొద్ది వాక్యాలు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పేర్చిన ప్రార్థన ఉండాలి. సంఘ ప్రార్థన కూడా మనకు చాలా సహాయపడుతుంది, చాలా సహాయపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సంఘ ప్రార్థన మనకు అవసరం. ఇద్దరు ప్రార్థన సహాయం మనకు అవసరం. ఇంకా 23వ వచనం, కీర్తనలు 139 23వ వచనం. సెర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. ప్రభువా నా హృదయం ఆమేన్ పరిశోధన చేయము. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన హృదయం చూస్తున్న దేవుడు అనమాట. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకోనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోనము. నా ఆలోచన ఎలాగుంది, నీకు ఆయాసకరమైన మార్గం నాయందున్నదేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపించము. కాబట్టి ఆయాసకరం అంటే దేవుని చిత్తం లేని విషయాలు ఆలోచన కలిగి తప్పుడు నిర్ణయంతో ఉండవద్దనమాట. సాతాను స్వరం, సాతానికి మన హృదయంలో చోటు పోవద్దు. బైబిల్లో రాయబడింది, సాతాను నాశనం చేస్తే నిత్య జీవన్ అదే ప్రభు అంటే యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడకుండా పరలోకంలో కూడా వెళ్లకుండా చేసేవాడు సాతాను అనమాట. కాబట్టి ఎంత శ్రమైన, నిందైన, అపమానమైన ప్రభు గారు గట్టిగా నిలబడాలి. దేవుడు కృప ఇస్తాడు, బలపరుస్తాడు. మన నిత్య జీవన్ పొందాము, పరలోకంలో మనం వెళ్ళాలి. సాతాను స్వరం విని ఎవరైతే ఆత్మహత్య చేస్తారో వారి ప్రియులర వారు పాదాలు నరకంలో వెళ్ళిపోతాయి, వారి ఆత్మ ప్రభు అంటే. కానీ ఎవరైతే దేవుని చిత్తమైన రాజ్యం, దేవునిలో కృపలో ఆధారపడి బ్రతుకైన వారు ప్రియులర వారు యేసుక్రీస్తు రాకడ ఎత్తపడి పరలోకం వెళుతారు. కాబట్టి మనం టార్గెట్ పరలోకం ఉండాలి. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కొన్ని నాకు మీకు దొరకలేదమ్మో బాధపడవద్దు. కాబట్టి గొప్ప ఆశీర్వాదం అనేది పరలోకం అనమాట. దేవునికి స్తోత్రం. నిత్య జీవన్ రక్షణ, యేసు రాకడలో ఎత్తబడడం అని గొప్పదాన్ని సత్య పరిహారం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తును ఆధారపడుతున్న మనం భూ సంబంధమైన ఆశీర్వాదం మాత్రం కాదు, ఆత్మ సంబంధ ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ప్రత్యేక యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి. అది చాలా గొప్పదన్నమాట. యేసుక్రీస్తు నిత్యం ఉండటం. యేసుక్రీస్తు తప్పకుండా వస్తాడు. వాగ్దానం చేస్తున్న ప్రభు నేను త్వరగా వస్తాను. ఇప్పుడు త్వరగా దేవుడు ప్రియులరా వస్తాడు. త్వరగా వచ్చినప్పుడు ఇప్పుడు నిబంధనలు అంతా తీర్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమాశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ధైర్యం తెచ్చుకోవాలి. బైబిల్లో ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. భూమిలో కష్టాలు ఉంది, శ్రమలు ఉంది. శ్రమ లేదని కాదు, శ్రమలు ఉంది. యేసుక్రీస్తు ఎన్నో శ్రమ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా శ్రమ, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. మనం ప్రార్థన వేసుకొని ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకే వెళ్ళినట్టు దేవుడు ప్రియులార కృప అనుగ్రహించినాక, హల్లెలూయా, దేవుడు కృప అనుగ్రహించినాక చెరలోనైనా సుది పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదా, చెరలోనైనా సుది పాడుచు. కొందరు అనుభవం చెరలో ఉన్న అనుభవం ఉండొచ్చు. వ్యవస్థకు ఆ అనుభవం వచ్చినట్టు బైబిల్ గ్రంథం మనం నేర్పిస్తుంది. రియల్గా చెరసాల్లో వేసామన్నమాట. కొందరు ఆత్మీయంగా చెరసాలు ఉన్న అనుభవాలు ఉండవచ్చు. కాబట్టి రెండు విధమైన చెరసాల అనుభవం నుండి జీవగల దేవుడు విడిపించే దేవుడు. ఒకవేళ చెరసాల అనుభవంలో ఉన్నా గానీ ఏం చేసుకోవాలి, పొరుగుని ఆరాధించుకోవాలి. దేవుడు చెరసాల అనుభవం నుండి విడిపిస్తాడు. యోసేపు మనం చూస్తున్నాము, చెరసాల్లో వెళ్ళాము కానీ బయటకు దేవుడు తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ విడిచిపెట్ట ద్వారా మీరు బంధించబడిన సార్లు ఉన్నా సరే జీవగల దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ప్రభువును ఆధారపడాలి. కాబట్టి చెరలోనైనా సుది పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదా, ప్రాణమా
కృంగిపోకే ఇంకొంద కాలం ప్రాణమా, కృంగిపోకే ఇంకొంద కాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్ను గణపరుచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను గణపరుచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయని. కాబట్టి ఇప్పుడు దేవుని పిలుపు ఉందన్న మన జీవితంలో మనం ఇప్పుడు దాకా చూడలేని కొన్ని అనుభవంలో మీరు వెళుతున్నారేమో, ఇప్పుడు చూడలేని కొన్ని శోధన మీ ఎలాడున్న శోధనలో. కానీ భయపడవద్దు, దేవుడు తోడున్నామన్నమాట. నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని వాగ్దానమే నన్ను బలపరిచేనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించేనే. నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించేనే. కాబట్టి ఇప్పుడు ఇలా సమయంలో ఇబ్బందులు అగ్ని ఎలాంటి దాన్ని కూడా మనం ఉండరే లేదు, ఎవరు లేదని కొన్నిసారి మనకు సాతాను అబద్ధం. అది జీవగల దేవుడు, పరిశుద్ధన దేవుడు, పరిశుద్ధాత్మ నాలో మీద ఉన్నాడు, క్రీస్తు నాలో మీద ఉన్నాడు, సత్యం అన్నమాట. ఇప్పుడు కాబట్టి ఎంత శోధన, ఎంత ఘోరమైన సమస్యలు నేను మీరు వెళుతున్నప్పుడు సత్యం అర్థం చేసుకోవాలి. నేను మీరు మాత్రం కాదు, దేవులు అదే చెప్తారు, నీవు ఒంటరిగా ఉన్నా, ఎవరు లేదు నీకు తోడుగా. కానీ అది అబద్ధం అన్నమాట. అబద్ధుడు సాతాను, అబద్ధం భిన్నవద్దు. సత్యం ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో నివాసం చేస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రియుల జయ జీవితం తప్పకుండా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో ఉన్నాడు. ఇంకా తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు నాలో మీలో ఉన్నాడు. సత్యం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. అని ఆ గ్రేపు లేదు అంటే నేను ఒంటరిగా, ఎవరు నాకు లేదు, అందరూ తప్పు పెడుతున్నారు అని చెప్తారు. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసు రక్తం ద్వారా మనం నీతి మంతులుగా దేవుడు మార్చాడు. అది గ్రహించుకోని దేవుని స్తుతించాలి. ఇప్పుడు ఇలా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ నాలో మీరు ఉన్నాడని గ్రహించుకొని ఇప్పుడు ఇలా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం తెలియని మార్గంలో వెళుతున్నామని కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయబడింది సకల సత్యములో నడిపిస్తాడు. చాలు కదా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. బట్ పరిశుద్ధాత్మ ఆలోచన మనం పొందుకోవాలి. వారు వీరు అవిశ్వాసుల ఆలోచన ఎందుకు మనం పొందుకోవాలి? సాతాను ఆలోచన ఎందుకు మనం తీసుకోవాలి? పరిశుద్ధాత్మ ఆలోచన మనం మిస్ కావద్దు. అందుకొరకు ప్రార్థనలో దేవుని స్వరం వినాలి. చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో చెప్తారు, దేవుడు చెప్పినది వినడానికి సమయం ఉండలేదు. కానీ దేవునితో మాట్లాడడం మాత్రం కాదు, దేవా నాతో మాట్లాడము, అదే రిసీవ్ చేసుకొని ముందుకు జీవం ముందుకొని వెళ్ళాలి అనమాట. నే ముందన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని వాగ్దానమే నన్ను బలపరిచెనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను బలపరిచెనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా పిల్లలు నడిపిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యంలో నడిపిస్తాడు. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడుతుంది, మన తప్పకుండా పరలోకములో చేరుతుంది. హల్లెలూయా. దానికి ముందు సాతాను మనల్ని డైవర్ట్ చేయడానికి వీలు లేదనమాట. ఇప్పుడు మన క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం. పరిశుద్ధాత్మతో, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి యేసు రక్తం యేసు నామములో ఆధారపడి ప్రియులరా ముందుకు వెళదాం. జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా స్తుతిస్తాం. ఇప్పుడు గొప్ప దేవుడు మనలో ఉన్నాడని గ్రహించుకొని ప్రియుల సమస్యలు ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. మనలో వచ్చిన దేవుడు గొప్ప దేవుడు అనమాట. గొప్ప దేవుడు మనకు అందరికీ ఆలోచన అనుగ్రహించి సకల సత్యములో అనుదినం జయంతో మనల్ని అందరినీ కూడా నడిపించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు
ఈ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా ప్రత్యేకంగా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా శ్రమల్లో, నిరాశలో, బాధలో తండ్రి కృంగిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆ సమస్య నుండి విడిపించిన ప్రభావ మీకు సాధ్యం తండ్రి. సమాధి నుండి తెలియలేసిన మీకు సాధ్యం తండ్రి. ఎంత దేవా స్తోత్రం. సమస్య ఏదైనప్పుడు కూడా తండ్రి దేవ మీకు ప్రతి ఒక్కరిని విడిపించే దేవ మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిలో దేవ కొరకు ప్రార్థన ఇస్తాను. మీలో ఆధారపడి బ్రతకడం నేర్పించము తండ్రి. సొంత బుద్ధిలో, సొంత జ్ఞానంలో ఆధారపడి ఫెయిల్ అయిన ఆమె పరిస్థితుల్లో ఉన్నవారు దేవ పూర్ణ హృదయంతో వేసే మీలో ఆధారపడే ఆ మంచి మనసు, అలాంటి మంచి తీర్మానాలు దేవ దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ మీరు జయంతో నడిపించే దేవుడు తండ్రి. సంతోషం, సమాధానం తండ్రి, సమృద్ధి అనుగ్రహించే దేవుడు తండ్రి. ఓహే దబా కరబిన సూర్యుడు కోరుడిదే తండ్రి. దేవ స్తోత్రం దేవ ఇద్దరు తండ్రి. దేవ మంచి ఆహారంతో ఆమె హాలి గోధుమ గాని మంచి ఆహారం పొందని ఆమె ఆనందించిన దానికంటే గొప్ప ఆనందం ప్రభావ మీరు ఇచ్చే దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మీ పరలోక ఆనందంతో ప్రతి ఒక్కరు నింపొద్దండి. మీ సమాధానం వారు అనుభవించినాక తండ్రి, ఆత్మ బలపరచబడినాక తండ్రి, గొప్ప దేవుడు ఉన్నాడని రేపు ప్రతి ఒక్కరు దేవా దేశము తండ్రి. దేవా ప్రాణం బలపరచము తండ్రి. దేవా ఆమె భయపడకము, వేలపడకము, నిన్ను తోడు ఉండాను, నిన్ను సహాయం చేస్తాం, బలమిస్తా అని చెప్పిన తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపరచము, ఆత్మ బలపరచు ప్రభావ, ప్రాణాన్ని బలపరచము తండ్రి. సమస్యలు ఓవర్కమ్ చేస్తే కృపాదేవ కుమరించము తండ్రి. నా కృప చాలు అని చెప్పిన తండ్రి. కృపాదయము తండ్రి, నిరీక్షణ దయము తండ్రి, విశ్వాసం దైవం, ధైర్యం దయము తండ్రి. మంచి తీర్మానాలతో పరిశుద్ధాత్మతో కలిసి ముందుకున్న కృప ప్రతి ఒక్కరికి దేవా దయము, ఆశీర్వాదాలు యేసువులు ప్రతి ఒక్కరు సమృద్ధి అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిను తండ్రి నూతన అభిషేకంతో ఇప్పుడే కుమరించమని ప్రార్థనిస్తున్నాం. ఈ రోజు బరదాల్సిన గొప్ప కృపతో ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం. సూసైడ్ స్పిరిట్ ఏషంలో పారిపోయినాక, అబాధికారులు ఏషంలో లయమైపోయినాక తండ్రి యేసుదములు ప్రతి ఒక్కరు తండ్రి మీ చిత్తమైన రోజాక మీ చిత్తానుసారంగా బరదైనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కృపదయము తండ్రి, మీ రక్తంగా దభిస్తున్నాం. బలమైన దేవా దూదలు యేసుమిలు పనిచేయనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.